నమస్తే అర్నబ్ గారు. నమస్తే అండి. మీరు ఈ మధ్యన ఒక మంచి అవార్డు తీసుకున్నారు వైజాగ్లో, దాని గురించి చెప్పండి సార్. దాన్ని జీవన సాఫల్య పురస్కార అవార్డు అండి. అది లోక్నాయక్ ఫౌండేషన్ వాళ్ళు మెయిన్గా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు దానికి కార్యకర్త అనమాట. ఆ సభకి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా ఇప్పుడు బ్రహ్మానందం గారు, తర్వాత వైవిఎస్ చౌదరి డైరెక్టర్ గారు, తర్వాత ఇంద్రసేనారెడ్డి గారు గవర్నర్ గారు, దాని తర్వాత అశ్విని దత్ గారు, ఇలా ప్రముఖులు, తర్వాత గంటా శ్రీనివాస్ గారు, వీళ్ళంతా ప్రముఖులు వచ్చారు. నాకు ఇక జీవన సాఫల్య పురస్కార అవార్డు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. తర్వాత లోక్నాయక్ ఫౌండేషన్ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒక ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్, నేను ఒక డాక్టర్ని, న్యూరాలజిస్ట్ని, ప్రాక్టీసింగ్ న్యూరాలజిస్ట్. ఎక్కడంటే మిషిగన్, గ్రోస్ పాయింట్ మిషిగన్లో, యుఎస్ఏ. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను న్యూరోఫిజియాలజీ చేస్తాను, తర్వాత స్లీప్ డిసార్డర్స్కి న్యూరాలజీ, అండ్ ఆల్సో ఐఎమ్ నా సైకాట్రిస్ట్ ఆల్సో. అది ఒక ఫీల్డ్ అయితే, ఇంకొకటి అంటే నా ఇంట్రెస్ట్ బట్టి ఒక సమాజంలో ఉన్న రుగ్మతల్ని అందరి ముందు పెట్టాలనేసి ఒక ఆశయంతో ఒక సినిమాలు చేయడం మొదలుపెట్టాను. ఒక 20 ఏళ్ల క్రితం అప్పట్లో మహానిర్మాత రామనాయుడు గారితో కలిసి హోప్ అనే చిత్రాన్ని చిత్రీకరించాం. హోప్ ఏమిటంటే టీనేజ్ సూసైడ్స్, అంటే యంగ్స్టర్సు పరీక్షలు పాస్ కాకపోతున్నాం, లేకపోతే ఇంట్లో ప్రెషర్స్ వలన ఒక టీనేజ్ వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటారు, ఒక 10,000 కిడ్స్ కమిట్ సూసైడ్ ఎవ్రీ ఇయర్ అన్నది నాకు ఒక మనసుకు తట్టిన విషయం అన్నమాట. చాలా కలవరపరిచింది. దాని గురించి అందరికీ తెలియాలి. మామూలుగా కాలేజ్ రిజల్ట్స్ వస్తాయి, పుస్తకాలు ఇది పేపర్లో రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే ఇప్పుడు కంప్యూటర్లో వస్తున్నాయి అనుకోండి, వస్తే ఇమీడియట్గా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అనేసి కూడా వచ్చేది అనమాట. చూస్తే చాలా బాధ అనిపించింది, ఎందుకు ఇది జరుగుతున్నాయి అన్న దాని మీద ఆ సినిమా, హోప్ సినిమా చేయడం జరిగింది. దానికి నాకు నేషనల్ అవార్డు వచ్చింది. ప్రతిభా పాటిల్ దగ్గరికి వెళ్ళి ఢిల్లీలో తీసుకున్నాను అవార్డు. చాలా సంతోషం. అలాగే అప్పటికి నాకు ప్రేరణ వచ్చింది, అంటే ఈ సమాజంలో ఉన్న రుగ్మతల్ని బయటకు పెట్టి ఒక సినిమా రూపంలో చేస్తే ఒక మాస్ మీడియాలో అందరికీ ఉపయోగపడుతుంది, అందరికీ ఒక చర్చనీయమైన విషయంగా ఉంటుంది అన్న భావంతో ఇంకొక సినిమా చేశాను, అలెక్స్. అది పోలీస్ బ్రుటాలిటీ, తర్వాత అయితే పొలిటికల్ మూవీ అనమాట. తర్వాత ఇంకొక మూవీ చేశాను, చంద్రహాస్. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు, ఆయనతో చేయడం జరిగింది అక్కడ. అది చంద్రహాస్ అన్నది ఒక కత్తి మీద, అంటే శివాజీకి అప్పట్లో తులజాపూర్ భవానీ ఇచ్చిన కత్తి మీద చేసిన సినిమా. ఆ సినిమాలో టెర్రరిస్ట్ అంటే ఎవరు, తర్వాత వచ్చేసి ఇండియన్ అంటే ఎవరు, హిందూ అంటే ఎవరు, ముస్లిం అంటే ఎవరు, అండ్ అందరూ ముస్లిమ్స్ టెర్రరిస్ట్ కాదు అన్న భావనతో చేసి తర్వాత అన్నీ బయట పెట్టడం జరిగింది. దాని మీద నాకు గోల్డెన్ నంది అవార్డు వచ్చింది. తర్వాత సరోజినీదేవి అవార్డ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్, అంటే ఈ హిందువులకి ముస్లిమ్స్కి ఇంటిగ్రేషన్ ఎట్లా అవుతుంది అన్న దాని మీద చేసిన సరోజినీదేవి అవార్డుకి నాకు వచ్చింది. దాని తర్వాత చాప్టర్ 6 అని ఇంకొక మూవీ చేశాను. అది కూడా పోలీస్ బ్రుటాలిటీ మీద, యాంటీ పోలీస్ బ్రుటాలిటీ. ఒక కామన్ మ్యాన్కి ఒక పోలీసులు ఏదైనా అన్యాయం చేస్తే ఒక పిల్లి అలాంటి వాడు పులి అయిపోతాడు అన్న దాని విషయం మీద చేశాము. తర్వాత ఇంకొక సినిమా, రాజేంద్ర సినిమా. నేను గ్లోబల్ హాస్పిటల్ గ్రూప్ అని ఒకటి స్థాపించాము. నేను డాక్టర్ రవీనాథ్ చౌదరి గారు ఫ్రెండు. 200 బెడ్స్ హాస్పిటల్ లగడికపూర్లో స్టార్ట్ చేసి 2000 బెడ్స్ త్రూ అవుట్ ది కంట్రీ, ఇక్కడ చెన్నైలో కానీ, తర్వాత వచ్చేసి బెంగళూరులో కానీ, తర్వాత వచ్చి పరేల్ ముంబైలో కానీ స్టార్ట్ చేసి 2000 బెడ్స్. దాంట్లో మెయిన్గా ఏమంటే అవయవాల దానం తీసుకుని దానికి ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ దాని మీద, సో దాని మీద చేయడం జరిగింది. అప్పట్లో రామనాయుడు గారు వచ్చి నాకు స్టార్టింగ్ పాయింట్లో హెల్ప్ చేశారు. అప్పట్లో చిరంజీవి గారు కూడా వచ్చారు, దాన్ని హెల్ప్ చేశారు అప్పుడు. దాని తర్వాత
ఇంకొక మూవీ BFF, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి దాని మీద ఇంకొకటి తీశాను. మోస్ట్ రీసెంట్గా కెప్టెన్ రాణా ప్రతాప్ అని చేశాను. దాంట్లో ఈ గ్వాదర్ పోర్ట్లో చైనా వాళ్ళు వచ్చేసి ఒక పోర్ట్లు కట్టి ఇండియాకి పక్కగలో బల్యంగా తయారు చేస్తున్నారన్న ఒక విషయం మీద ఒక స్పై మూవీ అనమాట. అది యాక్షన్ మూవీ. దాంట్లో యూనో మంచి కాస్టింగ్ ఉంది, బాగా చేశారు. హిందీలో కూడా రిలీజ్ అయింది. 1.5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి దాంట్లో హిందీలో. తర్వాత మోస్ట్ రీసెంట్గా ఇంకొక మూవీ చేశాను, దాని పేరు వచ్చి డ్రిల్. ఆ డ్రిల్ ఏమంటే ఒక లవ్ జిహాద్ మీద. సో అది హిందీలో కూడా ఉంది, దాన్ని OTTలో రిలీజ్ చేస్తున్నాం హిందీలో. ఇలా ఎందుకు చెప్తున్నాను ఈ సినిమాలంటే, ఒక సమాజంలో ఉన్న రుగ్మతల మీద ఉన్నాయి, ఇటువంటి బాధలు ఉన్నాయి, ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి అన్న దానిలోనే అందరికీ మనస్సుకు తట్టే విధంగా ఒక సినిమా రూపంలో ఒక ఫీచర్ ఫిల్మ్గా, ఇది ఒక డాక్యుమెంటరీ కాదు, ఫీచర్ ఫిల్మ్గా తీసుకుని, నేను ఒక యాక్టర్ని మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు కూడా చాలా నాటకాలు వేశాను. ఒక 30 నాటకాలు. అప్పట్లో శివప్రసాద్ అని, శివప్రసాద్, నార్మల్ శివప్రసాద్, ఆయన MP ఉండేవాళ్ళు. ఆయనకు మాకు టీచర్ అనమాట అప్పట్లో మెడికల్ కాలేజీలో. ఆయనతో కలిసి నాటకాలు వేశాం. దాని తర్వాత ఇక్కడ అమెరికాలో కూడా ఒక తెలుగు నాగరికత, సంస్కృతి అండ్ దీని మీద అందరికీ, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి, అక్కడ తెలుగులో సంస్కృతి మీద, తర్వాత వచ్చి నాగరికత మీద, తర్వాత ఆ లాంగ్వేజ్ మీద ముందు తరాలకి మనం ఇవి అందించాలన్న భావంతో తర్వాత ఎవ్రీ 2 ఇయర్స్ ఒక మేజర్ కన్వెన్షన్ చేయడం మొదలుపెట్టాం. దాంట్లో మొదట్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్, దాని తర్వాత నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్, దాంట్లో నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. తర్వాత వచ్చేసి ప్రెసిడెంట్ ఎలక్ట్గా పనిచేశాను. దాని తర్వాత మోస్ట్ రీసెంట్గా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా చేశాను. తర్వాత వచ్చేసి కో-చైర్గా చేశాను. తర్వాత చైర్మన్గా చేసి ఇప్పుడు రిటైర్ అయ్యాను దాంట్లోంచి. సో ఒక సమాజానికి మనము ఉపయోగపడాలి అన్న విషయం మీద ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ప్లస్ అవి ఎట్లా సమాజానికి ఉపయోగపడాలన్నదాన్ని ఒక సినిమా రూపంలో చూపిస్తున్నాము. అలాగే నేను డాక్టర్ కాబట్టి మున్ముందు ఇంకొక సినిమా చేస్తున్నాము. దాని పేరు వచ్చేసి నా తెలుగోడు. అంటే ఒక దీంట్లో ఒక 3 అంశాలు కులంకషంగా పెట్టి ఒక క్లుప్తంగా చేస్తున్నాము. అది వచ్చేసి ఒకటి డ్రగ్స్ మీద ఎఫెక్ట్ ఏముంటుంది, డ్రగ్స్ మీద ఒక మనిషికి ఎఫెక్ట్ ఏముంటుంది, ఫ్యామిలీకి ఏం ఎఫెక్ట్ ఉంటుంది, ఫ్యూచర్ జనరేషన్స్కి ఏం ఎఫెక్ట్ ఉంటుంది, దాని మీద ఈ సినిమా జరగబోతుంది. అలాగే ఒక హ్యాండిక్యాప్ పర్సన్స్కి వాళ్ళ రైట్స్ ఏంటి. ఒక హ్యాండిక్యాప్ పర్సన్ అంటే ఒక కాలు లేకపోయినా, అవయవాలు లేకపోతే అదర్వైజ్ ఏబుల్డ్ అంటారు వాళ్ళని. వాళ్ళకి వాళ్ళ రైట్స్ ఏంటి, ఒక రైల్లో ఎక్కాలంటే దానికి ఏదైనా వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయా, తర్వాత వచ్చేసి ఎక్కడ క్యూలో నిలబడకుండా వాళ్ళకి ముందరికి వెళ్ళడానికి సదుపాయాలు ఉన్నాయి, అటువంటివి దాని మీద ఎక్స్పోజ్ చేస్తానికి ఇదొక అంశంగా తీసుకున్నాను. అలాగే సేవింగ్ ది గర్ల్ చైల్డ్ అన్నదాని అంశం మీద ఎంతోమందిని మాట్లాడుతుంటే, ఒక సమాజంలో ఒక ఫ్యామిలీలోనే ఒక అమ్మాయిల్ని ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళను అన్యాయంగా వాళ్ళ రేపనొచ్చు, లేకపోతే వాళ్ళ మీద అత్యాచారాలు చేయడం, అందరూ కప్పిపుచ్చడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దానిలను కూడా బయటికి తీసుకొచ్చి అందరి ముందు ఉంచాలి. నాకు అంటే ఇటువంటి అంశాలను తీసుకుని ప్రజల ముందు ఉంచాలి, ప్రజల్ని ప్రేరేపితులను చేయాలి, ప్రజల్లో ఒక ఆలోచన భావం తీసుకురావాలి. ఆలోచన భావం తీసుకొస్తే ప్రజలకు మున్ముందు కూడా దాని గురించి ఏదైనా సొల్యూషన్స్ కానీ, తర్వాత తర్జన చేసి ఇక్కడ పాలిటీషియన్స్ కానీ, తర్వాత వచ్చేసి లా ఎన్ఫోర్స్మెంట్ కానీ, తర్వాత వచ్చేసి ఎటువంటి మార్పులు మన సమాజంలో మార్పులు తీసుకురావాలి అన్న అంశం మీదనే ఈ సినిమాలు చేస్తూ ఉంటాను. దానికి ఇవన్నీ కలుపుకొని, ఇవన్నీ చూసి నాకు తెలియకుండానే నేను నిన్ను చేస్తున్నానని నాకు చెప్పారు వాళ్ళు.
ఎవరు ఎల్లగడ్డ లక్ష్మీప్రసాద్ వాళ్ళు చేసి, సార్ మీలాంటి డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్గా చేస్తూ అందరికీ సహాయపడుతూ చేస్తున్నారు కాబట్టి మీకు తప్పకుండా ఈ జీవన సాఫల్య పురస్కార అవార్డును ఇస్తాము అని మన వైజాగ్లో జనవరి 18th చేశారు. దానికి సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు, తర్వాత వచ్చేసి అందరూ వచ్చి వాళ్ళ సమక్షంలో నాకు ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ దాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత నేను ఒక 3-4 నిమిషాలు మాట్లాడాను. తర్వాత ముఖ్యమైన అంశం ఏమంటే దాంట్లో నేను ఒక ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావుకి నేను వీరాభిమాని అని చెప్పుకోవడానికి నాకేమి ప్రాబ్లం లేదు. ఆయన చేసిన సినిమాలు కానీ ఆయన ఇచ్చిన సందేశాలు కానీ నాకు జీవితంలో చాలా ఉపయోగపడ్డాయి అన్న విషయాన్ని కూడా నేను సభలో చర్చించాను. తర్వాత అందరికీ చెప్పడం జరిగింది. నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు చదువుకునేదానికి కష్టంగా ఉండి నిద్ర వస్తూ ఉంటే మత్తు వదలరా మత్తు వదలరా మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా అన్న పద్యాన్ని ఇలా పాటని గుర్తు చేసుకుని చదువుకునేవాడిని అలా ప్రేరణతో. దాని తర్వాత అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ కష్టాలు పడుతూ ఉంటే ఇంత కష్టం పడాలనా అన్న విషయం మీద వస్తే మళ్ళా నాకు ఇంకొక పాట గుర్తు వచ్చింది. ఉందిలే మంచి కాలం ముందున అందరూ సుఖపడాలి నందనందన అనేసి. అలాగే నేను ఎన్నో చాలా విషయాలు చేయాలంటే ఎంతో కష్టపడాలి. ఇంత కష్టపడాలనా, ఇంత కృషి చేయాలనా అన్న విషయం వచ్చినప్పుడు మరలా ఇంకొక పాట రామారావు గారి గుర్తొచ్చింది. దాని కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకే తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు అన్న పాటను తీసుకుని నా జీవితాన్ని అలా ఆనందంగా సినిమాలు చేసుకుంటూ తర్వాత ఈ మధ్య ఒక రీసెంట్ మూవీలో ఒక పాట రాశాను, పాట రాశాను, తర్వాత పాడాను కూడా. అది కూడా చిన్న వినిపిస్తాను. లాస్ట్లో ద డ్రిల్ మూవీలో చేసిన సాయమే గదరా అమ్మతోడు ఆ దేవుడు, చేసిన సాయమే గదరా అమ్మతోడు ఆ దేవుడు, ప్రతి ప్రాణానికి ప్రాణమిచ్చే మట్టేరా మన భూమి తల్లి, మట్టిన పుట్టి మట్టిన పెరిగే బ్రతికెందుకు ఈ ఆరాటం, సరదాగా గడుపుతూ బ్రతికేద్దాం ఊపిరి ఉన్నంతకాలం, దట్ ఈజ్ మై మీనింగ్ ఆఫ్ లైఫ్ అని పాడాను సినిమాలో డ్రిల్ మూవీలో. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా అవుతుంది. సో అంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ. అంటే ఇది ఒక్కటి చెప్పండి సార్, ఇది వైద్య రంగంలో చేసే సేవలకు అవార్డు ఇచ్చారా, సినిమా ఇండస్ట్రీ చేసిన సేవలకు ఇచ్చారా? అదే నాకు తెలీదు కానీ అన్నీ కలిపి అని నాకు ఉద్దేశం. ఇప్పుడు వైద్య రంగంలో అందరికీ చేసేసి వైద్యదానం కూడా చేశాము మేము. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ దాని తర్వాత సినిమా రంగంలో ఏం చేశామంటే ప్రపంచంలో ప్రజల్లో మన అట్లీస్ట్ ఇండియాలో ఈ ఉన్న బాధల్ని, తర్వాత వచ్చేసి సొసైటీలో ఉన్న రుగ్మతల్ని బయటికి తీసుకొచ్చి సినిమా రూపంలో పెట్టాము. అంటే అందరినీ ఆలోచించే విధంగా చేయడం జరిగింది. సో అలాంటి వాటికి ఇచ్చారా అనుకుంటున్నాను. బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. నాకు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు, వాళ్ళు చెప్పిన వాటివి ఇవి. సో అదండి. మీరు ఇప్పుడు చేసిన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి సార్? ఎప్పుడు? అన్నీ రిలీజ్ అయ్యాయండి. ప్రజెంట్ ఇంకా మొదలు పెట్టలేదు. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్లో ఉంది. ఆల్రెడీ స్క్రిప్ట్ అంతా అయిపోయింది. తర్వాత వచ్చేసి కాస్టింగ్ కూడా జరుగుతుంది. ఆ సినిమా పేరు వచ్చి నా తెలుగోడు. సో అది సినిమా. దాంట్లో చెప్పాను కదా, డ్రగ్ ఎఫెక్ట్స్, తర్వాత డిసేబుల్డ్ పీపుల్స్ రైట్స్, దాని తర్వాత సేవింగ్ గర్ల్ చైల్డ్, ఈ 3 అంశాల మీద ఈ సినిమా ఒకదానికి మలుపులు తిరుగుతూ మంచి సినిమాగా వస్తుందని ఆశిస్తున్నాం. అది షూటింగ్ ఇప్పుడే కాస్టింగ్ జరుగుతోంది. ఇప్పుడు జరీనా వాహబ్ గారు సైన్ చేశారు. తర్వాత వచ్చేసి మిగతా కాస్టింగ్ కూడా జరుగుతుంది. హీరోయిన్ ఫైనలైజ్ చేస్తున్నాము. ఒక ఫిబ్రవరి మార్చి నుంచి
షూటింగ్ కూడా వెళ్తాం. ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే ఒక అట్లీస్ట్ సీన్ పార్ట్స్ ఒక 20 days ఉంటే ఫైట్స్ ఉంటాయి, దాని తర్వాత సాంగ్స్ ఉంటాయి, అన్నీ కలిపి చేస్తే ఒక 45 days ఫినిష్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా అది దాని ఇష్టం. అదొక 3-4 months. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్కి నా తెలుగోడు రాబోతుంది.